గ్రేటర్ హైదరాబాద్ నగరం విస్తరిస్తుంది. ఒకప్పుడు 8 లక్షల జనాభాకు సరిపోయే మంచినీటి రిజర్వాయర్లుగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉపయోగంలో ఉండేవి. రాను రాను హైదరాబాద్ నగర జనాభా పెరుగుతూ వస్తుండడంతో మంజీరా డ్యామ్ నీరు, ఆ తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ నీరు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సంవత్సర కాలంలో హైదరాబాద్ నగరానికి త్రాగునీటి కష్టాల నుండి గట్టెక్కించిన పరిస్థితి అప్పుడు ఉంది. కూరగాయల మార్కెట్లు, పూల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు సరిపోనందుకు నగర శివారులోకి మార్చడం జరిగింది. నగరంలో ప్రముఖంగా జిమ్ఖానా గ్రౌండ్, గోషామహల్ గ్రౌండ్, సిటీ కాలేజ్ గ్రౌండ్, విక్టరీ ప్లే గ్రౌండ్లు ఆట స్థలాలకు పేరొందిన విషయం తెలిసిందే. నగర జనాభా ఇంతకంతకు పెరుగుతూ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రతరం అవుతా ఉంది. ఆసుపత్రులకు రోగుల సంఖ్య తాకడంతో నగరం ఉక్కిరిబిక్కి అవుతూ ఆ పరిస్థితులను ఎదుర్కొంటుంది. నగరంలో ప్రముఖ పాఠశాలలు ఆజంపురా నంబర్ 1, ఆజంపురా నంబర్ 2, చాదరడ్ స్కూల్, స్టాన్లీ లిటిల్ ఫ్లవర్ స్కూల్, గ్రామర్, రోజరీ కాన్వెంట్, శారదా కళాశాల, మలక్పేట జూనియర్ కాలేజు, చెంచల్గూడ జూనియర్ కాలేజు, సిటీ కాలేజు, వివి స్కూల్, భద్రుకా కాలేజు, రెడ్డి ఉమెన్స్ కాలేజు, కోటి ఉమెన్స్ కాలేజు, వనితా కళాశాల, నవజీవన్ ఉమెన్స్ కాలేజీ, అలెన్ స్కూల్, మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల, ఎంఏహెచ్ గుప్తా హై స్కూల్, ఇలా ఎన్నో పాఠశాలలు నగరంలో చదువులకు, కోచింగ్ సెంటర్లకు ఇప్పుడు పెద్ద హబ్గా మారిందని చెప్పుకోవచ్చు. అందుకంతకు మెట్రో సేవలు కూడా హైదరాబాద్ నగరానికి చేరిపోయాయి. అయినా వరద తాకిడిలా జనాల తాకిడి తగ్గుతలేదు. నగరంలో గ్రామాల నుండి భారీ వలసలతో నగరం క్రిక్కిరిసిపోయి వివిధ రకాల రుగ్మతలు, జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, దీర్ఘకాలిక వ్యాధులకు ఉస్మానియా, నిమ్స్, ఎర్రగడ్డ, చార్మినార్, గోల్కొండ, మలక్పేట్, వనస్థలిపురం ఆసుపత్రులు రోగుల తాకిడికి తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఉస్మానియా ఆసుపత్రికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రిపేర్లు చేస్తున్నా తట్టుకోలేక వయసు మీద పడింది. రోగులకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి. సరిపోలేనటువంటి పరిస్థితిని దృష్ట్యా ప్రభుత్వం గోషామహల్ స్టేడియంలో 32 ఎకరాలు గల ఆ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తూ ఉంది. నగర ప్రజలకు కాక రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సంకల్పం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టరు, మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ చేసి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రి 1000 పడకల ఆసుపత్రిగా ఉన్నా సరిపోలేని పరిస్థితి. ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రతి రోగికి, ఏ రోగికి అయినా సరే చికిత్స అందేటటువంటి పరిస్థితి ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులను తీసుకురావాలని ఆధునిక సాంకేతిక విద్యతో వైద్యం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. గోషామహల్ స్టేడియం ఇప్పుడు పోలీసు వారి అధీనంలో, పోలీసు వారికి ట్రైనింగ్ క్యాంప్సు, పోలీసు డిపార్ట్మెంటు అధీనంలో ఉన్నటువంటి ఆ పోలీస్ గ్రౌండ్ను ఇప్పుడు ఆసుపత్రిగా మార్చేందుకు మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మారుస్తున్నట్టు కనిపిస్తుంది.